ఈ రోజు నేను చిరంజీవి గారి విలేజ్కి వచ్చాను. అంటే ఇక్కడ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ తక్కువ, చిరంజీవి గారు ఎక్కువ. చిరంజీవి గారు ఉండేవాళ్ళు. ఈ రోజు మనము చిరంజీవి గారి ఇల్లు చూడడానికి వెళ్తున్నాము. అది ఎక్కడో కాదు, మొగల్తూరులో ఉంది. నా ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే ఇదే మొగల్తూరులో ప్రభాస్ గారి ఇల్లు కూడా చూపించాను. అండ్ ఇక్కడ మీకు కనిపించేది ఆ ప్రభాస్ గారి ఇల్లు. మొగల్తూరు అంటే గుర్తుకొచ్చేది చిరంజీవి గారు ఇంకా ప్రభాస్ గారు. అండ్ ఈ ప్రభాస్ గారి ఇంటి నుంచి ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే చిరంజీవి గారి ఇల్లు కూడా కనిపిస్తుంది. చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చిరంజీవి గారి అసలు పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్. వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వెంకట్రావు గారు కానిస్టేబుల్గా అప్పట్లో వర్క్ చేసేవారు. ఇంకా జాబ్ ట్రాన్స్ఫర్ అవుతుండడం వల్ల వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఎవరైతే ఉన్నారో ఊకే ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చేది. అండ్ చిరంజీవి గారు అండ్ చిన్నప్పటి నుంచి ఇక్కడే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య దగ్గరే ఉన్నారనమాట. అండ్ ఇక్కడే పుట్టారు కాబట్టి ఈ మొగల్తూరులో ఎక్కువ ఆయనకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చిరంజీవి గారి ప్రాథమిక విద్యాభ్యాసం కూడా ఇక్కడే జరిగింది. అయితే ప్రజెంట్ మనము చిరంజీవి గారు పుట్టి పెరిగిన ఏదైతే ఉందో ఇల్లు అక్కడికైతే వెళ్తున్నామో అది మనకి ఇంకొంచెం దూరంలోనే ఉంది. సో ప్రజెంట్ మనం ఇప్పుడు మొగల్తూరులో ఉన్నాము. మొగల్తూరులో ఒక చిన్న ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ షాప్ దగ్గర ఉన్నాము. బాబాయ్ నమస్తే. బాబాయ్ మీ పేరు? సత్యనారాయణ గారు. సో ఈ మొగల్తూరులో ఏ సినిమా యాక్టర్లు ఇల్లు ఉండేవి? కృష్ణరాజు గారు ఫస్ట్ నుంచి పేరు, తర్వాత చిరంజీవి గారు. ఈ ప్రభాస్ గారు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళ? ప్రభాస్ గారు మొన్న కూడా వచ్చారు, భోజనాలు అవి పెట్టారు, మంచి గట్టిగా ఆడవిడ చేశారు. ఇప్పుడు మీ ఏదైతే షాప్ ఉందో మీ షాప్ పక్కనే చిరంజీవి గారు ఇల్లు అంటున్నారు. అంటే చిరంజీవి గారు అమ్మమ్మ గారిదా? అమ్మమ్మ గారు. అంటే ఇక్కడ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ తక్కువ, చిరంజీవి గారు ఎక్కువ. చిరంజీవి గారు ఉండేవాళ్ళు. కాకపోతే ఈ ఇల్లు ఇప్పుడు వాళ్ళదే సొంతమా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అమ్మేశారు? అమ్మేశారు, ఎప్పుడో అమ్మేశారు. సో ఇదండి. సో మనకి మొగల్తూరులో ఈ బాబాయ్ వాళ్ళ ఫ్రూట్ షాప్ ఏదో వెజిటేబుల్ షాప్ ఏదో ఉందో పక్కనే చిరంజీవి గారి హౌస్ ఉండేది అప్పట్లో. వీలైతే ఆ చిరంజీవి గారి హౌస్ ఒకసారి పర్మిషన్ అడిగి లోపల ఒకసారి చూద్దాము. వీలైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఒకసారి ఈ ఇంటి లోపలికైతే వెళ్ళిపోదాము. ఈ ఇంట్లో ఉండే వాళ్ళ పర్మిషన్ ఆల్రెడీ తీసుకున్నాము. సో ఒకసారి ఈ ఇల్లు ఎలా ఉంటుందో లోపలైతే మనం అంతా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాం. చలో ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అలా గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోగానే మనకు ఒక మండువా టైప్ లో ఇల్లు అయితే కనిపించింది. అండ్ అక్కడ మనకి గుమ్మానికి చూడండి దర్వాజాలు ఎలా ఉండో సేమ్ మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నాయనమ్మ వాళ్ళ ఇల్లు అప్పట్లో ఎలా ఉండేవి సేమ్ అలా ఉన్నాయి. లోపలికి ఎంటర్ అవగానే మనకి చిరంజీవి గారి ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చిరంజీవి గారు చిన్నప్పుడు ఉన్న ఫోటోలు కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే చిరంజీవి గారు పుట్టి పెరిగిన ఇల్లు ఇది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోతే ఒక చిన్న గది అయితే కనిపిస్తుంది. ఈ గదిలోనే చిరంజీవి గారు ఉండేవారంట. దీన్నే చిరంజీవి గారి బెడ్రూమ్ అని చెప్పుకునేవాళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే గోడల మీద అంతా కూడా చిరంజీవి గారి పాతకాలం నాటి ఫోటోలు, కొన్ని మెమరీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. అండ్ చిరంజీవి గారి చిన్నప్పటి ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి గోడల మీద అంతా కూడా. ఈ ఇంటి ముందు చూస్తే మనకు ఒక బావి లాంటిది కనిపిస్తుంది. ఈ బావి దగ్గరే చిన్నప్పుడు చిరంజీవి గారు ఇంకా నాగబాబు గారు ఇక్కడే స్నానం చేసేవాళ్ళని చెప్పుకుంటున్నారు.
సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ మొగల్తూరు ఊరు ఏదైతే ఉందో ఇక్కడ మీకు చిరంజీవి గారి గ్రంథాలయం కూడా ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ చిరంజీవి గారి ఫోటో కూడా పెట్టారు. అంటే ఈ మొగల్తూరు విలేజ్లో మీరు ఆ చిరంజీవి గారి ఇల్లుని చూశారు అండ్ ఇది గ్రంథాలయం అనమాట. ఈ మొగల్తూరు చుట్టుపక్కల గ్రామాలన్నీ చేపల సాగుకి, రొయ్యల సాగుకి చాలా పేరుగాంచాయి. ఇక్కడ నుండి టన్నుల కొద్దీ సీ ఫుడ్ అనేది చాలా విదేశాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మా మొగల్తూరులో చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి. ఇదే జీవనాధారంగా ఉంది మాకు. ఇది ఒక పరిశ్రమగా మేము భావిస్తున్నాం. ఇక్కడ మీకు చుట్టుపక్కన ఎక్కడ చూసినా సరే కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వాటితో పాటు చేపల చెరువులు కనిపిస్తాయి, ఇంకా రొయ్యల చెరువులు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ జీవనాధారం ఇదే, వీళ్ళు వీటి మీదే బతుకుతారు. అన్న హాయ్ అన్న, మీ పేరు? నాగరాజ్ అన్న. నాగరాజ్ అన్న దగ్గరికి వచ్చాము. సో అన్న, ఇది రొయ్యల చెరువా లేకపోతే చేపల చెరువు అనేది? రొయ్యల చెరువు అనేది. రొయ్యల చెరువు. ఈ మొగల్తూరులో ఏ చెరువులు ఉంటాయి మొత్తం? పొండి చేప కాడ నుంచి వనామి దాకా చేస్తామన్న. అన్నీ చేస్తారు. అంటే ఓన్లీ వీటికి ఏమైనా సీజన్ ఉంటుందా? అన్ని సీజన్ లో పెడతారా? అన్ని సీజన్ లో కాదు, ఒక మెయిన్ జనవరి నుంచి మెయిన్ దాకా సీజన్ ఇప్పుడు. సో ఇవన్నీ మీరు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎక్కడికి ఎగుమతి చేస్తారు? రైతులు వచ్చి కొనుక్కుంటారన్న చెరువు దగ్గరికి. వాళ్ళు ఎక్స్పోర్ట్ కలకత్తా ఇటు ఇంకా బయట సైడ్. సో ఈ మొగల్తూరు మొత్తం ఇవే, ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. అంటే పర్టికులర్ సీజన్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఎండాకాలం వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎండాకాలం అన్న ఇది రొయ్యలకి వేడి తలుగుతుంది. మే నెల వచ్చేటాడికి ఆ వేడికి అవి గొల్లుదులతో అయ్యి మౌల్టింగ్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఓకే. అండ్ మీకు మొగల్తూరు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎవరు? ప్రభాస్ గారు, ఇంకా చిరంజీవి గారు. అన్న వాళ్ళని ఎప్పుడే మీరు చూసారు ఇక్కడ? ఎప్పుడు చూడలేదన్న. వాళ్ళని అయితే నైట్ టైం వస్తారు, వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే అంతా? ఇక్కడే. ఇక్కడున్న ప్రజలందరూ కూడా వీటిని జీవనాధారంగా బతుకుతున్నారు. అండ్ ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మర్యాదలు మాత్రం చాలా బాగుంటాయి. మరి ఈ మొగల్తూరు గ్రామంలో చేపల చెరువును, ఇంకా రొయ్యల చెరువులు, కొబ్బరి చెట్లు చూశారు, నేచర్కి సంబంధించినంతా చూశారు. ఇప్పుడు మనము ఈ మొగల్తూరులో ఉన్న కొన్ని పాతకాలం నాటి భవనాన్ని చూసేద్దాం. చూశారు కదా ఆ మహల్ ఎంత పాతకాలం నాటిదో. మరి అన్నీ చూశారు కదా, ఈ మొగల్తూరును కూడా ఒక లుక్ వేసేద్దాం రండి.
చూశారు కదా ఈ ఇల్లు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారు ఉన్న రూము, ఇంకా చిరంజీవి గారు ఇంకా నాగబాబు గారు స్నానం చేసిన బావి ఏదైతే ఉందో నువ్వు అవి కూడా మనం అంతా చూసేసాము. అండ్ ఈ విలేజ్ కూడా మొత్తం ఏదైతే ఉందో మొగల్తూర్ అంతా కూడా డ్రోన్ షాట్లో కూడా చూసేసాము. అండ్ ప్రభాస్ గారి ఇల్లు కూడా నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. సో ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏవైతే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మంచి మంచి లొకేషన్స్ కూడా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. వీలైతే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.